జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ మంద అలవాటు వల్లే కన్నయ్య జీవితం ఇలా రోడ్డు పాలైంది. ఊరుకోవే. అఖిల్ బాబు కారు ఆపండి. కన్నయ్య, శ్యామమ్మ, శ్యామమ్మ. ఊరుకో కన్నయ్య, ఊరుకో. ఏమైంది? పూర్ణ, ఎటెళ్తున్నారు? కన్నయ్య ఎందుకు ఏడుస్తున్నాడు? మా మేడం గారు వేరే ఊరు వెళ్ళమని చెప్పారు. ఐశ్వర్య ఫారెన్ వెళ్తుందంట. నా వరకు అవగానే నేను వెళ్ళిపోతాను. మీరేం భయపడకండి. ఇక్కడ దగ్గరలో ఉన్న ఊర్లో మీకు పని చూసి పెట్టాను. అందుకే మేము వెళ్ళిపోతున్నాం మేడం. మరి కన్నయ్య చదువు పరిస్థితి ఏంటి? వీడి చదువు గురించి ఆలోచించాం మేడం. కానీ అక్కడ కూడా పెద్ద స్కూల్ ఉందంట. దాంట్లో చదివించుకోవచ్చని మేడం గారు చెప్పారు. లేదు పూర్ణ, ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని తన ఇంట్లో ఉండొద్దు అని చెప్పే హక్కు తనకుంది. కానీ ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళమని చెప్పడానికి తనెవరు? అది కాదు మేడం, తను మాకు చాలా సాయం చేశారు. అందుకే తన మాట వినాల్సి వచ్చింది. తను సాయం చేసుండొచ్చు. చేసిన సాయం జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి, కానీ ఇలా నడి రోడ్డు పాలు చేసేలా ఉండకూడదు. సాయం చేసినంత మాత్రాన ఉన్న పళ్ళంగా పంపించడం అనేది పద్ధతి కాదు కదా. మొక్కకు నీళ్లు పోసాం కదా అని చెప్పి దాన్ని నరికేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ జీవితం, మీ కొడుకు భవిష్యత్తు. తనేదో వెళ్ళిపోమ్మందని చెప్పేసి మీరు ఇలా వెళ్ళిపోతున్నారా? మీరు కన్నయ్య చదివిలా మధ్యలో ఆపేసి వెళ్ళొద్దు పూర్ణ. వెళ్ళాలని మాకు కూడా లేదు మేడం. కానీ ఇక్కడ ఉండాలంటే ఇల్లు కావాలి, కడుపు నింపుకోవడం కోసం తిండి కావాలి. ఇప్పటికిప్పుడు అవన్నీ మాకెవరిస్తారు మేడం? మీ ప్రాబ్లం అదే అయితే మీరు మా ఇంట్లో ఉండొచ్చు. మా ఇంట్లో అయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్తే మేడం గారు రోజుకో క్వార్టర్ బాటిల్ వచ్చేలా అరేంజ్ చేస్తా అన్నారు. ఇక్కడుంటే ఎలా? లేదండి, లేదు. మేము మా మేడం గారు చెప్పిందే వింటాం. నువ్వుండు. మీరు వెళ్తే మీకే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేసుకుని బతుకుతారు. నేను దాన్ని కాదండం లేదు, కానీ మీ కొడుకు చదువు భవిష్యత్తు పాడైపోతుంది. మీరిప్పుడు ఆలోచించాల్సింది కన్నయ్య జీవితం గురించి, తన చదువు గురించి. కన్నయ్యకి ఇక్కడి వాతావరణం అలవాటైంది. ఇక్కడంతా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. ఇలాంటి టైంలో కన్నయ్యని ఇలా వేరే స్కూల్లో జాయిన్ చేస్తే మళ్ళీ కొత్త ప్లేస్కి అలవాటు పడాల్సి వస్తుంది. అది చాలా కష్టమవుతుంది. వాడు ఇబ్బంది పడతాడు. అందుకే మీరు ఊరు వెళ్లకుండా మాతో పాటు రండి. లేదు మేడం, మేము వెళ్తాం మేడం. ఎందుకు నువ్వు పదే పదే వెళ్తా ఉంటున్నావు? అక్కడ ఏమైనా ఎక్కువ మంది దొరుకుతుందని చెప్పారా? అబ్బాబే, అదేం కాదు సార్. వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, వీళ్ళని మాత్రం ఇక్కడే ఉంచు. వీళ్ళు లేకుండా నేను ఒక్కడనే ఎలా వెళ్తాను సార్? అలా అయితే ఇక్కడే ఉంటావా? సరే సార్, మీ ఇష్టం. నువ్వుండేది మా ఇంట్లో. ఇక నుంచి తాగడం కుదరదు. జాగ్రత్తగా ఉండాలి. రండి, కారెక్కండి. పదండి. రా కన్నయ్య. పద. ఇదేంటి నాట్ రీచబుల్ అని వస్తుంది? మేబీ అక్కడ సిగ్నల్ లేదేమో. కాసేపు ఆగి ట్రై చేద్దాం. మళ్ళీ ట్రై చేద్దాం. The number you have dialed is currently switched off. ఏంటి
స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి ఊర్లో ఉన్న వ్యక్తికి కాల్ చేసి తెలుసుకుందాం. హలో మేడం, చెప్పండి. పూర్ణ వాళ్ళు వచ్చారా? లేదు మేడం, ఇంకా రాలేదు. అవునా? వాళ్ళు వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పండి. అలాగే మేడం. ఇంకా వాళ్ళు వెళ్ళకపోవడం ఏంటి? అడ్రస్ కరెక్ట్గా రాసిన ఉత్తరం చేరాల్సిన చోటుకి చేరలేదంటే మధ్యలో చేతులు మారుండొచ్చు, లేదా దారి తప్పుండొచ్చు. ఇంకా సేపు వెయిట్ చేద్దాం. శ్యామ మళ్ళీ వేళ్ళని తీసుకొచ్చిందేంటి? వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? మమ్మీ, వీళ్ళ మేడం ఊరెళ్ళమని చెప్పారంట. తెలుసు నాన్న, ఇంతకు ముందే వచ్చి వెళ్ళారు. అవును, మీరు ఊరు వెళ్తున్నామని చెప్పారు కదా, వెళ్ళలేదా? వీళ్ళు వెళ్తుంటే మేమే అడ్డుపడి ఇంటికి తీసుకొచ్చాం. ఎందుకు? అవునత్తయ్య గారు, వీళ్ళు ఊరెళ్తుంటే దారిలో మాకు కనిపించారు. విషయం ఏంటని అడిగితే మొత్తం చెప్పారు. ఇప్పుడు ఉన్న పళ్ళంగా అక్కడికి వెళితే వీళ్ళు ఏదైనా పని చేసుకుని బతుకుతారు. కానీ కన్నయ్య చదువు మధ్యలో ఆగిపోతుంది. అది మాకిష్టం లేదు అత్తయ్య గారు. కన్నయ్య బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో పెద్ద ఉద్యోగం చేయాలి. అలా జరగాలంటే కన్నయ్య ఇక్కడే ఈ స్కూల్లోనే చదవాలి. వీళ్ళు ఈ సిటీలోనే ఉండాలి. మమ్మీ, వీళ్ళని ఇక నుంచి మన ఇంట్లోనే ఉంచుదాం అనుకుంటున్నాను. ఏమంటావ్? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు వీళ్ళు మీకెక్కడ దాపరించారు? సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ మమ్మీ. పూర్ణ, పదండి. సరే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.